మనం కట్టెలు కొట్టడానికి పోతే కట్టెలు తెచ్చుకున్నాం మనకు అడుగు నుంచి, చక్కటి అని ఒక దిక్కేస్తాం, వంకరని ఒక దిక్కేస్తాం, అక్కడక్కడ కొంచెము దెబ్బతిన్నాయి ఒక దిక్కేసుకుంటాం. అంటే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మనకు. చక్కగా ఉండి అనుకో దాన్ని బెంచ్లకు బల్లలకి ఇంకా దేనికైనా వాడుకుంటాం. ఇంకో కొంచెం బాగా లేకపోతే ఇంకా వేరే పనికి వాడతాం. ఇంకా బాగలేవనుకోండి, పొరకైంది అనుకోండి, దాన్ని పొయ్యిలో పెట్టి కాల్ చేసుకుంటాం. చక్కగా దానికి ఆల్వం ఇట్లా దేనికి ఒకదానికి వాడుకుంటాం. ఇట్లా అట్లా ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. ఒక చెట్టులోనే ఇన్ని రకాల భాగాలు వస్తాయి బయటికి. మానవ జాతి అనే వృక్షంలో నుంచి కూడా దేవునికి కొన్ని చక్కటి కట్టెలు వస్తాయి, దేవునికి కొన్ని వంకర కట్టెలు వస్తాయి, కొంత పొరకు వస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే ఈ పొరకను తీసి గాలబెడతాడు, ఏం చేసుకొని రాదు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు కదా ఆయన, దీన్ని అంతా తీసుకొని పోయి అగ్నితో గాలబెట్టేద్దాం రా బాబు, ఇది పనికి రాదు అంటాడు ఆయన. కాబట్టి ఏమండి, మనము పొరక